దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా ఉన్నత స్థితిలో మనల్ని ఉంచిన దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. నూతన ఉదయంలో కూడా దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనల్ని ఉన్నత స్థితిలో ప్రతిరోజు ఉంచాలని ఆశపడుతున్నారు. ప్రియులారా, మన జీవితాన్ని మనము ఉన్నత స్థితిలో ఉంచడానికి ప్రయత్నించి కొన్నిసార్లు విఫలము కావచ్చు. కానీ దేవుని పట్ల భయభక్తులు కలిగి మనం జీవించగలిగితే సంతృప్తికరమైన జీవితాన్ని ఆ ప్రభువే మనకు అనుగ్రహిస్తారు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుతున్నాం. దైవ భీతి గల నరునికి జీవనం మబ్బును, అతడు శాంతి సౌఖ్యములతో అలరారును, అతడు కష్టముల నుండి, నష్టముల నుండి అతడు కాపాడబడును. ప్రియులారా, ఒకవైపు దైవ భీతి కలిగి ఉండడం, అది మనకి సంతృప్తి జీవితాన్ని అనుగ్రహిస్తుందనే గొప్ప సత్యాన్ని మనం నేర్చుకున్నప్పుడు మనం ఇతరులతో పోల్చుకోము. ఇతరులు మన జీవితాన్ని నిర్దేశించడానికి మనము అంగీకరించము. ప్రతి విషయాన్ని దేవుని దృష్టితో చూడడానికి ప్రయత్నిస్తాం. మన జీవిత విధానము దేవునికి ప్రీతికరంగా ఉందా లేదా దాని మీద మన దృష్టిని పెట్టినప్పుడు, ఆధ్యాత్మికతలో నేను పరిపక్వత పొందాలి, ఆధ్యాత్మిక జీవితము నాకు సంతృప్తిని ఇవ్వాలి అని మన దృష్టిని దేవుడి మీద పెట్టి ప్రభువు చూపించిన దారిలో మనం నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు శ్రమలు కలగవచ్చు. అయినప్పటికీ కూడా దైవభీతి కలిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు శ్రమల మధ్యలో కూడా దేవుడు సంతృప్తిని మనకు అనుగ్రహిస్తారు. అందుకనే తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఎవరెవరితో పోల్చుకొని, ఎవరెవరితో వాగ్వివాదములకు దిగి, ఎవరెవరో ఏమో మాట్లాడుతున్నారని మన సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు. ఈ లోక ధనాశ మీద మన దృష్టిని పెట్టొద్దు. ఈ లోక కోరికలను తీర్చుకోవడం ద్వారా మనకి సంతృప్తి కలుగుతుందని మన ఆధ్యాత్మిక జీవితాన్ని కుంటుపడేలా మనం చేసుకోవద్దు. తిమోతికి రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయంలో కూడా మనం చదువుతున్నాం. ముసలమ్మ కథలు చెప్పే వాళ్ళతో మన సమయాన్ని వృధా చెయ్యకుండా, దేవుని చిత్తం ఏంటి, ఈరోజు దేవుడు యొక్క నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, దేవుడు ఈరోజు నేను ఎవరెవరికి సహాయం చేయాలని, ఎవరితో మాట్లాడాలని, ఎవరి ద్వారా నా జీవితాన్ని సరైన మార్గంలో వాళ్ళు నడిపిస్తున్నప్పుడు వారికి విధేయించాలని ప్రభు కోరుకుంటున్నాడో, తిమోతి ఏ విధంగా తన ఆత్మీయ తండ్రైన అపోస్తలుడైన పౌలుకు ఆయన చెప్పిన విధానంలో నడవడానికి ప్రయత్నించాడు. కాబట్టి చూడండి, వయస్సులో చిన్నవాడైనా కూడా గొప్ప సంఘాన్ని నడిపించడానికి అపోస్తలుడైన పౌలు చేత ఎన్నుకోబడ్డాడు. ప్రియులారా, మనము ఈ లోకంలో ఆధ్యాత్మికతలో తృప్తి పొందాలని ఆశపడి, అది కష్టమైన మార్గమైనప్పటికీ దానిలో మనము వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు, ఒకవైపు దైవ భీతిలో మనం జీవించడం మాత్రమే కాదు, అది మనకి సంతృప్తినివ్వడం మాత్రమే కాదు, నిత్యత్వంలో ప్రభువులో మనము జీవించబోతున్నాం. చూడండి, యోసేపు జీవితాన్ని ఆదికాండంలో మనం చూసినప్పుడు తన అన్నలు తనని ద్వేషిస్తున్నారు, తన తండ్రి ప్రేమను నోచుకోలేకపోయాడు, తన ప్రాంతాన్ని వీడి దూర ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ కూడా యజమానుడు తనని విస్మరించాడు. తను ఎవరికి ఏ అన్యాయము చెయ్యనప్పటికీ కూడా అందరూ తనకు అన్యాయమే చేస్తున్నారు. అన్ని శ్రమల మధ్యలో కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాడు. కాబట్టే మనం యోసేపు జీవితంలో చదువుతున్నాం, దేవుడు యోసేపుకు తోడుగా ఉండెను అని మరలా చదువుతున్నాం.
యోసేపు శ్రమల మీద దృష్టిని పెట్టలేదు ప్రియులారా, తనని నడిపించే దేవుడి మీద దృష్టిని పెట్టాడు. ఒక్కొక్క శ్రమలో అతడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఉన్నత స్థితిలోనికి దేవుడు తనను లేపడానికి, తన జీవితము తనకే సంతృప్తికరంగా కాదు, ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మారడానికి ప్రభువు తనను మలచడానికి అంగీకరించాడు. దైవ భీతితో తనను నిలబెట్టుకున్నాడు. యోబు జీవితాన్ని మనం చూసినప్పుడు తను అన్నీ పోగొట్టుకున్నప్పుడు కూడా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే స్తుతి కలుగునుగా. కానీ చెప్పగలిగిన ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దైవ భీతి కలిగి ఉన్నాడు కాబట్టి. సత్యము తెలుసు యోబుకి, అన్నీ ఇచ్చినవాడు దేవుడే, అన్నీ తీసుకున్నవాడు దేవుడే. ఒకసారి ఇచ్చి తీసుకున్నాడంటే మరలా ఇవ్వగలడు అన్న నమ్మకం యోబు భక్తునికి ఉంది. ఆ నమ్మకాన్ని దేవుడు విస్మరించలేదు ప్రియులారా. రెండంతల ఆశీర్వాదంతో యోబును ఆశీర్వదించాడు. తన జీవితము తనకి రెండంతల ఆశీర్వాదకరంగా మారడం మాత్రమే కాదు, తనలో దైవ భయము, దైవ భీతి లేదని తన మీద నేరారోపణ చేసిన తన స్నేహితుల కొరకు కూడా యోబు ప్రార్థన చేస్తే వారి పాపము మన్నించబడింది. చూడండి, లోకంలో ప్రజలు మనల్ని రకరకాల విధాలుగా మనల్ని వాళ్ళు నిర్ణయం చేసుకోవచ్చు. కానీ మన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు మనం ఎంతగా దైవ భీతిలో ఉన్నామో, దైవ భయంలో జీవిస్తున్నామో ప్రభువు మన హృదయ గమనిస్తూ ఉంటారు. తగ్గిన సమయంలో మనల్ని ఉన్నత స్థితిలోనికి లేపుతారు. బప్తిస్మ యోహాను జీవితాన్ని చూసినప్పుడు అందరికీ దూరంగా జీవిస్తున్నాడు. తల్లిదండ్రుల ప్రేమను కూడా నోచుకోకుండా, ఈ లోకపు ప్రేమ కాదు నాకు ముఖ్యం, పరలోకపు తండ్రి ప్రేమలో నేనుండాలి, ఆయన చిత్తంలో నేనుండాలి, ఆయన ఏ మార్గంలో నన్ను జీవించమని కోరుతున్నారో, తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఎందుకు నాకు అభిషేకం ఇచ్చారో ఆ తండ్రి ఉద్దేశాన్ని నేను నెరవేర్చాలి అని ఈ లోకంలో నాయన మర్యాదలు, ఈ లోకంలో అన్ని రకాల తల్లిదండ్రుల ప్రేమ, తోబుట్టుల ప్రేమ, లోకస్తుల ప్రేమను అతడు వదిలివేసి దైవ భీతిలో ఎడారిలో జీవిస్తూ ప్రభు యొక్క రాకకు మార్గాన్ని సిద్ధము చేసే స్వరంగా తన్ను తాను మలచుకున్నాడు. దేవుని చిత్తంలో దైవ భీతిలో జీవించాడు. కాబట్టి ప్రియులారా, ఎంతమందికి ఇదిగో నిజమైన దేవుని గొర్రెపిల్ల అని చెప్పడానికి ఆ గొప్ప సత్యాన్ని చూడగలిగిన కన్నులు పొందగలిగాడు. ఆ సత్యాన్ని ఎరిగింపగల ధైర్యాన్ని పొందాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా దైవ భయముతో మనము నింపబడినప్పుడు ఈ లోకంలో శ్రమల మధ్యలో కూడా మనం సంతృప్తిగా జీవించవచ్చు. అటువంటి కృపలో మనందరినీ దీవించమని, శ్రమలను చూసి భయపడే వాళ్ళంగా కాకుండా దైవ భీతిలో వాళ్ళని ఎదుర్కోవడానికి దేవుడు కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ లోకంలో నాయన దైవ భీతిలో ఉన్నా లేకున్నా మేము ఈ లోకంలో శ్రమలను అనుభవించవలసిందే. ఎందుకంటే మేము ఈ లోకానికి చెందిన వాళ్ళము కాదు ప్రభా. కానీ సత్యాన్ని మాకు నేర్పించిన దేవా నీకు స్తోత్రం. మేము ఈ లోకంలో పరదేశులము, ప్రయాణీకులము కాబట్టి శ్రమలను మేము ఎదుర్కోవలసి వస్తుంది. కానీ దైవ భయములో ఆ శ్రమలను అయ్యా ఎల్లప్పుడూ ఉండేవిగా కాకుండా అయ్యా నిత్యత్వంలో ఆ శ్రమలను అనుభవించిన తర్వాత నిత్య రాజ్యంలో మేము భాగస్వాములు కావడానికి ఆ పరిస్థితుల ద్వారా అయ్యా మమ్మల్ని సిద్ధపరుస్తున్నావనే గొప్ప సత్యాన్ని మేము ప్రతిరోజు గుర్తుంచుకొని నీలో సంతృప్తి పొందడానికి దైవ భయములో భక్తితో మమ్మల్ని అందరినీ కూడా అభిషేకించండి. అటువంటి కృపలో ఈరోజు మేమందరము జీవించినట్లుగా నీలో సంతృప్తిని పొందే కృపను మా అందరి మీద కుమరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ప్రభువులో జీవించుదాం,
ప్రభు భయంలో జీవించుదాం, సంతృప్తిగా జీవించుదాం, నిత్య రాజ్యంలో భాగస్థులమగుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.